హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ మెక్సియా ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఒక కలగూరను అయితే చేసుకుందాం. ఆ కలగూరలోని కొన్ని వెరైటీస్ అయితే కలుపుతాం. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్వీట్ పొటాటో వేయడం ద్వారా ఈ కర్రీ చాలా బాగా అయితే కుదురుతుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం స్టవ్ అయితే వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టుకొని కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే పోసుకుందాం. ఇది తాలింపు కోసం. తాలింపులోని ఆ నూనెగా బాగా వేడైన తర్వాత మనం ముందుగా అయితే జీలకర్రని అయితే యాడ్ చేద్దాం. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆవాలు, నెక్స్ట్ మినప్పప్పు, ఇవి 3 యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం కరివేపాకుని అయితే యాడ్ చేద్దాం. కరివేపాకుని గుండలా మనం తుంచుకొని వేస్తే చాలా అయితే బాగా వేగుతుంది. తినేటప్పుడు మనకి బాగా అయితే అందుతుంది. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు కచ్చా దంచి పెట్టుకొని అది కూడా యాడ్ చేసుకొని మనం కొంచెం వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కల్ని అయితే ఇలా ఈనుల్లా కట్ చేసుకొని అయితే వేసుకొని మనం బాగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ అవి బాగా బ్రౌన్ కలర్లో వస్తాయి. బాగా వేగితేనే ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం. టమాటో ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెంగా అయితే ఆ పోపు అంతా వీటికి పట్టేలా మనం ఒక్కసారి కలుపుకుందాం. బాగా మగ్గాలండి. టమాటో బాగా మగ్గితేనే ఆ కూర మంచి టేస్టీగా వస్తుంది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం పసుపునైతే యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపునైతే యాడ్ చేసుకొని ఆ పోపులోని ఈ ముక్కలన్నీ పట్టేలా పసుపు అంతా ఈ ముక్కలకి మనం కలుపుకోవాలి. బాగా మగ్గాయి కదా. ఇప్పుడు టమాటో చూస్తున్నారు కదా, టమాటో ఇప్పుడు బాగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వెజిటబుల్ని అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే స్వీట్ పొటాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా అంటే స్లైసెస్లా కట్ చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం వంకాయ ముక్కలు, తెల్ల వంకాయ ముక్కలు అండి, అవి అయితేనే ఈ కర్రీలో చాలా అయితే టేస్టీ వస్తుంది. తెల్ల వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం బంగాళదుంప ముక్కలు కూడా ఇలాగా కొంచెం వలంగా కట్ చేసుకొని వేసుకుందాం. సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. వేసుకొని ఇప్పుడు కొంచెం బాగా అయితే కుదుపుకుందామండి. ఇలా ఎగరేసుకుంటూ కుదుపుకోవాలి. కుదుపుకుంటేనే ఆ తాలింపులో ఉన్న మనం వేసేటటువంటి ఆవాలు, జీలకర్ర, ఈ పసుపు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ టమాటో ఇవన్నీ ఆ ముక్కలకి బాగా పడుతుంది. నెక్స్ట్ మనం ఇలాగ కాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం పెద్ద ముక్కలుగా మనం అయితే తుంచుకొని ఇలా అయితే యాడ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ ఇలాగ మనం ఇలా గ్రేవీ కూరల్లో మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా ఈ కర్రీ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, స్వీట్ పొటాటో వేసాం కాబట్టి స్వీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మనం ఒకసారి అయితే కుదుపుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం సరిపడా కారం అయితే వేసుకుందాం. ఎవరెంత స్పైసీ కావాలో అంత కారం వేసుకోవచ్చు. మీరు 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెమే తింటాం కాబట్టి నేను 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ గరం మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలి. అలా పైనుంచి కింద నుంచి మీదకు ఒక పక్క నుంచి ఇలా కలుపుకుంటే కాలీఫ్లవర్ ముక్కలు అయితే విరిగిపోవు. చాలా సున్నితంగా అయితే కలుపుకుందాం. కలుపుకొని చూస్తున్నారు కదా, బాగా వేయించుకున్నాం. మనం ముక్కల్ని అయితే బాగా వేయించుకుంటేనే బాగా మన కర్రీ బాగా కుదురుతుంది. సరిపడా వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ముక్కలు మునిగేలా సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ అయితే ఓకే, బాగా అయితే ఉడికిపోతుంది. ఇది రోటీకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, 4-5 విజిల్స్కి అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.